శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుభాషితానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడింది, ఈ సృష్టి క్రమం ఎట్లా జరిగింది అనేదాన్ని ఒకసారి పరిశీలిద్దాం. దీన్ని ఉపనిషత్తుల్లో చక్కగా చెప్పబడిందండి. దీని యొక్క ధ్యాన శ్లోకం ముందు ఒకసారి మనం చూద్దాం. అఖండం సచ్చితానందం అవాంగ్మనసగోచరం ఆత్మానమఖిలాధారం ఆశ్రయే అభీష్టసిద్ధయే ఆశ్రయే అభీష్టసిద్ధయే. అఖండం సచ్చితానందం, అఖండమైనటువంటిది, సచ్చిదానంద స్వరూపమైనటువంటిది. అవాంగ్ మనసగోచరం, ఎటువంటి మాటలకు కానీ ఎటువంటి ఆలోచనలకి కానీ అందనటువంటిది. ఆత్మానమఖిలాధారం, ఈ అఖిలం అంటే ఈ ప్రపంచం, లోకాలన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది ఆత్మ. ఆత్మానమఖిలాధారం ఆశ్రయే అభీష్టసిద్ధయే. అటువంటి ఆత్మని గనక నువ్వు ఆశ్రయిస్తే అన్నీ నీకు సిద్ధిస్తాయి అని చెప్పేసి ఈ శ్లోకంలో వేదాంతసారం అనే గ్రంథ రచయిత దీన్ని చెప్పారనమాట. ఇక ఈ సృష్టి క్రమం ఎట్లా జరిగిందనేది ఉపనిషత్తు మంత్రాన్ని ఒకసారి మనం చూద్దాం. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశం సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధేభ్యో అన్నం అన్నాత్ పురుషః. ఇదండి సృష్టి క్రమం. దీన్ని మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఆత్మాన ఆకాశం సంభూతః, ఆ పరమాత్మ నుంచి ముందు ఆకాశం వచ్చిందటండి. పరమాత్మ నుంచి ఆకాశం సంభవించింది. ఆకాశాద్వాయుః, ఆకాశం నుంచి వాయువు పుట్టిందట. వాయోరగ్నిః, ఆ వాయువు, దాని నుంచి అగ్ని వచ్చిందనమాట. అగ్నేరాపః, అగ్ని నుంచి ఆపహ అంటే నీరు, అగ్ని నుంచి నీరు పుట్టింది. అద్భ్యః పృథివీ, ఆ తరువాత భూమి వచ్చిందట. పృథివ్యా ఓషధయః, ఆ భూమి నుంచి రకరకాలైనటువంటి మొక్కలు వచ్చినాయన్నమాట. ఓషధేభ్యోన్నం, ఆ ఓషధులు, ఆ యొక్క మొక్కలు, వాటి నుంచి అన్నం పుట్టిందట, ఆహారం. అన్నాత్ పురుషః, ఆ యొక్క అన్నం నుంచి పురుషుడు ఉద్భవించాడు అని చెప్పేసి ఉపనిషత్తుల్లో ఈ సృష్టి క్రమం ఎట్లా జరిగింది అనేదాన్ని చెప్పారన్నమాట. అంటే పరమాత్మ నుంచి మనకి ముందు ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి, భూమి నుంచి మొక్కలు, మొక్కల నుంచి ఆహారం, ఆహారం ద్వారా పురుషుడు ఉత్పత్తి అయ్యాడు అని చెప్పేసి సృష్టి క్రమం మనకి చక్కగా వివరించారన్నమాట. అంటే పరమాత్మ నుంచి ఈ పంచభూతాలు వచ్చినాయి. ఆ పంచభూతాల దగ్గర నుంచి ఈ సృష్టి జరిగింది, పంచభూతాల వల్ల సృష్టి ఏర్పడింది అనేదాన్ని మనకి ఈ యొక్క ఉపనిషత్తు మంత్రం ద్వారా మనకి తెలుస్తోందన్నమాట. ఆ తర్వాత దాంట్లోనే ఉపనిషత్తులోనే అన్నాత్ పురుషః అని చెప్పారు కదా, ఆ యొక్క ఆహారం నుంచి మనుషుడు ఉద్భవించాడు అని చెప్పేసి చెప్పబడింది అనమాట. అందుకనే అన్నేన జాతాని జీవంతి అన్నం వై ప్రాణః, అన్నాన్ని ప్రాణంతో పోలుస్తారన్నమాట. అన్నేన జాతాని జీవంతి, ఈ యొక్క పుట్టినటువంటి జీవులన్నీ కూడా అన్నం ద్వారానే జీవిస్తున్నాయి అని చెప్పేసి చెప్పబడింది అనమాట. అందుకని పంచభూతాలు, దాని ద్వారా ఆహారం, ఆహారం నుంచి పురుషుడు, ఆ పుట్టినటువంటి పురుషుడు ఈ యొక్క అన్నం ద్వారానే పెరుగుతున్నాడు, జీవిస్తున్నాడు అని చెప్పేసి ఈ ఉపనిషత్తుల్లో మనకి సృష్టి క్రమాన్ని చక్కగా వర్ణించారు. ఇది తెలుసుకుంటే ముందు తరాలకు కూడా ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, ఈ సృష్టి ఎట్లా వచ్చింది అనేదాన్ని చక్కగా అందరికీ అర్థమవుతుంది. స్వస్తి.